ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు. దాని గురించి అయితే నేనైతే 2-3 డేస్లో ఇంకో వీడియో పెడతా. అప్పుడు మీకు అయితే అప్డేట్ చేస్తా. ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కింద ఇచ్చేసి నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి వెబ్సైట్ కాదు, డైరెక్ట్ ఇచ్చిన ఓకేనా. ఫస్ట్ మీరైతే ఇక్కడ ఎడిట్ అనే ఫోటో మీద క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎంచుకోండి. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఎంచుకోండి ఓకేనా. ఫ్రెండ్స్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆడియో ఫోటో మీద క్లిక్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఒక పిఎన్జీ అయితే ఉంటుంది కింద, అది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ అనేది చేసుకోండి, సేవ్ అనేది చేసుకోండి ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఆడియో ఫోటో మీద క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ మీ పిఎన్జీ అయితే ఎంచుకోండి ఓకేనా. మీ ఫోటో పిఎన్జీ అనేది ఎలా కట్ చేసుకోవాలో అదంతా మీకు తెలుసు. అలా లేకపోతే ఫోటో రూమ్ అనే యాప్ ద్వారా కట్ చేసుకోండి. లేకపోతే నేను ఒక మన కింద వీడియో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో అనేది ఎంచుకోండి ఓకేనా. తర్వాత ఈ ఫోటో అనేది ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఫోటో అనేది ఇక్కడైతే ఈ కార్నర్లో ఇలా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఎరేజ్ మీద క్లిక్ అనేది చేసుకోండి. ఎరేజ్ మీద క్లిక్ అని చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఇక్కడ 70, 73, 50 ఇలా పెట్టేసుకొని ఇక్కడ కిందనైతే ఎరేజ్ అనేది చేసుకుని తర్వాత ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. మళ్ళీ ఇవి రెండు అయితే ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ చూసి అయితే మళ్ళీ ఇక్కడ ఇదైతే ఎడిట్ అనేది చేసుకోండి. ఇలా కట్ అనేది చేసుకోండి ఓకేనా. ఇలా కట్ అనేది చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి. ఇలా వస్తుంది ఫోటో మొత్తానికి అయితే ఓకేనా. వచ్చిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న సేవ్ సింబల్ మీద క్లిక్ అనేది చేస్తాను, సేవ్ అనేది చేసుకోండి ఓకేనా. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఆడియో ఫోటో మీద క్లిక్ అనేది చేసుకోండి. ఇలాంటి మీరైతే మీకు 4 పేజీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, 4 అయితే ఎంచుకోండి. తర్వాత ఇక్కడ ఇవి రెండిట్లతోనైతే జరూరత్ అయితే లేదు, అంటే ఇవి రెండిట్లో అవసరం అయితే లేదు. మరి ఇక్కడ వచ్చేసి హ్యాపీ అనేది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఇలా బర్త్డే అనేది అయితే పెట్టుకోండి ఓకేనా. ఇక్కడ హ్యాపీ అనేది పెట్టేసుకుంటూనే అయితే ఇక్కడ వచ్చేసి బర్త్డే అనేది ఇలా పెట్టుకున్నాం ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద క్లిక్ అనేది చేసి సేవ్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఆడియో ఫోటో మీద క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ మీరు నిలబడ్డ ఫోటో కానీ ఎలాంటి బండి మీద కూర్చున్న ఫోటో కానీ ఏదైనా మంచిది ఒకటి ఎంచుకోండి. ఇలా ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ అనేది చేసుకొని దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఇంక్రీజ్ అనేది చేసుకోండి, ఇక్కడనైతే పెట్టుకోండి ఓకేనా. ఈ కార్నర్లో పెట్టేసుకోండి దీన్ని ఓకేనా. కార్నర్లో పెట్టిన తర్వాత ఇట్లా సైడ్ క్లిక్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ ఒక షాడో ఇస్తాం, మీకు షాడో అనేది ఎంచుకుని షాడో సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోండి. మీరు ఏ ఫోటో ఎంచుకున్నా మంచిదే. మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లెగ్ కార్డ్ని అయితే ఈ షాడో అనేది పెట్టుకోండి ఓకేనా. ఇట్లా కింద ఇక్కడ పెట్టుకుంటే నీట్గా అయితే వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ అనిపిస్తున్న సేవ్ మీద క్లిక్ అని చేసుకొని అంటే ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని అయితే ఈ విధంగా సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినప్పుడు నా షాడో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.